ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమంత్ బొమ్మల వ్లాగ్స్. నేను బ్యాంకాక్కి మార్నింగ్ 9:30కి వచ్చాను. అండ్ ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ లగేజ్ అంతా తీసుకునే 11 అయింది. అండ్ లక్కీలీ మ్యాజిక్ ఫుడ్ స్ట్రీట్ అని ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే ఉంది. ఆన్ గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ వీళ్ళ క్విజిన్ మొత్తం ఉంది. వీళ్ళ థాయిలాండ్ వీళ్ళ డిషెస్ వీళ్ళ క్విజిన్ మాత్రమే ఉంది ఇక్కడ. అంటే బ్యాంకాక్ రాకముందు ఐ రియల్లీ హ్యాడ్ ఫ్యాసినేషన్. వీళ్ళ డిషెస్ అంతా కొద్దిగా వెరైటీగా ఉంటాయి, లైవ్గా ఉంటాయి. అండ్ సూప్లోనే అన్నీ వేసుకొని తింటుంటారు. అది ఎలా ఉంటుందో టేస్ట్ అని సార్ట్ ఆఫ్ ఫ్యాసినేషన్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎగిరిపోయింది. ఎందుకో మీకు ఈ వీడియోలో కొద్దిగా తెలియచ్చు. యాక్చువల్లీ ఇది నేను బ్యాంకాక్లో దిగుతూనే తీసిన ఫస్ట్ వీడియో, బట్ ఇది నేను మిడిల్ పోస్ట్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత కూడా బ్యాంకాక్ సిరీస్ వీడియోస్ చాలా వస్తాయి. నా ఛానల్లో ఐ లవ్ థాయిలాండ్ అనే ప్లేలిస్ట్లో ఈ కంప్లీట్ బ్యాంకాక్ ట్రిప్ వీడియోస్ అన్నీ ఉంటాయి. చూసిండకపోతే వెళ్ళి చూడండి. అండ్ దిస్ ది మ్యాజిక్ ఫుడ్ స్ట్రీట్ ఎయిర్పోర్ట్లోనే ఉంది. అండ్ వన్ గుడ్ థింగ్, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉంది కాబట్టి హైజీన్గా ఉంటుంది. సో రోడ్లు బండ్లలో తినకుండా ఇట్లా చోట తినచ్చు అనుకున్నాను. అండ్ ఇక్కడ హైజీన్గానే ఉంది. వీళ్ళు బాగా హైజీన్గానే మెయింటైన్ చేస్తుంటారు, సర్వ్ చేయడం అండ్ కుక్ చేయడం మొత్తం. ఇక్కడ పురుగులు, బల్లి, కప్ప అట్లాంటివి ఎక్కువ తింటారేమో అనుకున్నా, బట్ వీళ్ళు ఫ్రూట్స్ చాలా ఎక్కువ తింటారు. అండ్ నేను పటాయా బ్యాంకాక్ మొత్తం తిరిగి చూసినప్పుడు అన్ని ప్లేసెస్లో ఫ్రూట్స్ దొరుకుతాయి. నిజం చెప్పాలంటే వీళ్ళ ఫుడ్ చూసేదానికి బాగుంది, కానీ తినేదానికి అస్సలు బాగాలేదు. లైక్ మనం బేక్ చేసుకునే దాంట్లో వీళ్ళు 50% బేక్ చేసుకుంటారు. ఎనీ డిష్, ఏదర్ మీట్ కావచ్చు, వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఎనీ డిష్ వాళ్ళు ఒక 50% బేక్ చేసుకునేటట్టు ఉన్నారు. మన ఇండియన్స్ నిజంగా తినలేరు వీళ్ళ ఫుడ్ని. లైక్ మీలో ఎవరైనా ఇక్కడ బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్ళినప్పుడు మీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ యాడ్ చేయండి. సో అందరికీ తెలుస్తుంది ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అనేది. అండ్ డక్స్, చికెన్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఫిష్, చికెన్ మిక్స్డ్ వర్మ్సెలి సలాడ్ లాగా, అంటే మన మ్యాగీ కేక్ ఉంటుంది కదా, ఆ మోడల్లో ఇస్తున్నారు. ఇప్పుడే బ్యాంకాక్లో దిగాను. ఇంకా ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఉండాల్సిన రోజులు చాలా ఉన్నాయని నేను ఇక్కడ చాలా డిఫరెంట్ డిషెస్ టేస్ట్ చేయలేదు. బట్ ఒకటి మాత్రం నేను నిజంగా అప్రిషియేట్ చేయాలి వీళ్ళని. వీళ్ళ వెల్కమింగ్ అండ్ భలే గ్రీట్ చేస్తారు కస్టమర్స్ని. ఇదర్ పోలీసెస్ కావచ్చు, ఇలా హోటల్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అందరూ పబ్లిక్కి బాగా భలే గ్రీట్ చేస్తారు. నిజంగా వెల్కమింగ్గా చాలా బాగుంటుంది. అండ్ ఇది వీళ్ళ డిషెస్ మెయిన్గా పచ్చిగా అన్నం, వెజిటబుల్స్, బాయిల్డ్ ఎగ్ అలా ఇచ్చేస్తారు. ఇది ఒక ప్లేటర్ లాగా పచ్చి గుడ్లు అయ్యే చూసేదానికి బాగుంది, కానీ బట్ రియాలిటీ స్మెల్ అండ్ టేస్ట్ చాలా వరస్ట్గా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇక్కడ ట్రై చేయలేదు, బట్ నేను ఇక్కడ ఫర్ 7 days ఉన్నాను. 7 daysలో ఇలాంటివి తినాల్సిన సందర్భాలు వచ్చాయి. అండ్ రియల్లీ మైండ్ బ్లాక్ అవుతుంది, ఆ విధంగా ఉన్నాయి ఇవన్నీ. అండ్ కంప్లీట్ డక్ తండూరీ చేసి పెట్టారు ఇక్కడ. పోర్క్ కూడా ఎక్కువ తింటారు థాయిలాండ్లో, లైక్ పటాయా అండ్ బ్యాంకాక్లో ఫుల్ అబ్జర్వ్ చేశాను. చికెన్ కూడా ఎక్కువ దొరకదు, కానీ పోర్క్ సూప్స్ ఇట్లాంటివి ఫుల్ దొరుకుతాయి. ఒకవేళ పోర్క్ తినే వాళ్ళు ఉంటే వాళ్ళకి బెటరే, కానీ పోర్క్ తినలే నాలాంటి వాళ్ళ కోసం అట్లాంటి వాళ్ళకి కొద్ది కష్టం ఇక్కడ ఫుడ్కి. అన్నీ చూస్తుంటే చూసేదానికి, రికార్డ్ చేసేదానికి భలే ఉంది, కానీ తినేదానికి నిజంగా అసలు బాగాలేదు. అండ్ ఆల్సో వీళ్ళ డెజర్ట్ ఐటమ్స్ ఇవి. ఫైనలీ నేను 1 bowl ఆఫ్ థాయ్ రామెన్ సూప్ అనేది ఉండింది, ఒక డిఫరెంట్ డిష్, అది ఆర్డర్ చేశాను. ఇక్కడ ఫుడ్ జనాలు అట్రాక్ట్ ఉన్నా కానీ చాలా ఆర్గనైజ్డ్గా చాలా బాగా చేస్తున్నారు, హైజీన్గా కూడా ఉంది. లైక్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఎంటర్ అవుతూనే ఇక్కడ మనకు ఒక ATM కార్డ్ లాగా ఇస్తారు. రీఛార్జ్ చేసుకొని మనము ఎంత థాయ్ బాట్ కావాలో అంటే అంత రీఛార్జ్ చేసుకోవచ్చు, అంత మనీ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఎనీ షాప్కి వెళ్ళినా కానీ, ఇక్కడ ఉన్న ఏ స్టాల్స్కి వెళ్ళినా కానీ ఆ కార్డ్తోనే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు ఆ బ్యాలెన్స్ ఏమన్నా మిగిలినా సేమ్ కౌంటర్కి వెళ్తే దే విల్ రిటర్న్ ద అమౌంట్. బాగా ఆర్గనైజ్గా చాలా బాగా అనిపించింది. అండ్ హైజీన్గా కూడా చేస్తున్నారు మీరు చూస్తున్నట్టు. నేను చెప్పిన డిష్ అక్కడ మెన్యూలో చూసి చదివేయడానికి నాకు కష్టమైంది, బట్ ద డిష్ పేరు ఏదో ష్రింప్ టామ్ యమ్ సూప్ అలాంటి న్యూడిల్స్తో పాటు ఏదేదో ఉండింది. అండ్ ఆ మెనూ కార్డ్ కూడా ఐటమ్ చెప్పకుండా ఐటమ్ పక్కన నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ చెప్తే చాలు. లైక్ 1 2 3 4 5 6 7 8 అట్లా ఎన్ని ఐటమ్స్ ఉంటే అట్లా ఉంటుంది. మనం జస్ట్ ఆ నెంబర్ చెప్తే చాలు, వాళ్ళే సర్వ్ చేస్తారు. చూస్తే నిజంగా మన ఇండియన్స్ ఎంత లక్కీ అనుకున్నాను. మనలాగా వేడివేడిగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఫర్ ఎవ్రీ మీల్ అట్లంతా తినడం లేదు వీళ్ళు. ఒక సూప్లో ష్రింప్, ఎగ్ అండ్ న్యూడిల్స్ లాగా ఏదో ఇచ్చారు. ఆ సూప్ ఏదో సోయ్ మిల్కో లేకపోతే పాలో ఏందో కూడా తెలియదు. అది మళ్ళీ మనం చెప్పిన ఆర్డర్ అయిపోతుంది అనుకుంటున్నా, అదే ఏమో మనకు చేసేది. అండ్ వాళ్ళు ఇచ్చేసారు, బట్ దీన్ని ఎలా తినాలి, ఎట్లుంటుంది టేస్ట్ అని అర్థం కాలేదు నాకు.
ఫోర్క్ స్పూన్ ఏమి ఇవ్వలేదు, బట్ లేటర్ తెలిసింది ఆ ఫుడ్ కోర్ట్లో 1 పాయింట్లో అలా అవన్నీ పెట్టున్నారు. కట్లరీ సెట్ అంతా ఒక పాయింట్లో పెట్టున్నారు. సో అక్కడ పోయి కలెక్ట్ చేసుకున్నాను. ఇది తీయగా ఉంటుందంట. ఎవరో ఒక గుడ్ పర్సన్ అక్కడ సార్ ఇది వేసుకోండి కొద్దిగా స్పైసీగా ఉంటుంది అని చెప్పాడు. సో కొంచెం యాడ్ చేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అండ్ పికెల్ లాంటి జ్యూస్ కూడా పెట్టున్నాడు. సప్ప ఉంటే ఏం బాగుంటుందని నేను 2 యాడ్ చేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్ అండ్ అదేదో సూప్ని. ఈ టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. అండ్ ఫస్ట్ ఇదేమంటారు, ఇది రామన్ థాయిలాండ్ డిష్ వాళ్ళ పర్ఫెక్ట్ క్విజిన్ అని చెప్పచ్చు. ఇది ఎక్కువ ఘాటుగా ఉంది అండ్ సూప్ కొద్దిగా స్వీట్గా. ఎగ్ హాఫ్ తినేద్దాం ఇట్లే. ఇది స్టిమ్ పీస్, స్టిమ్ పెట్టిందో టేస్ట్ చూద్దాము. నీసు స్మెల్, డిఫరెంట్ స్మెల్ కాదు, నీసు స్మెల్. హాఫ్ బాయిల్ అట్లాంటివి నచ్చని వాళ్ళు అసలు తినలేదు. ఇది బాగా ఘాట్ ఉంది అండ్ ఆల్సో తీయగా ఉంది. ఇది న్యూడిల్స్ ఉన్నాయి అండ్ స్లింప్. ఇలాంటి ఐటమ్ ఇంకో ట్రై చేద్దాము అన్నట్టు మాత్రం లేదు. వాడు చిల్లీ పౌడర్ లాగా పెట్టున్నాడు. ఇది వేసుకోండి స్పైసీగా ఉంటుంది, భలే ఉంటుంది అని వాడు ఎవడో చైనా వాడు చెప్తే వేసుకున్నాము. బట్ నార్మల్ స్పైస్గా లేదు. యాక్చువల్లీ ఇంకో ట్రై చేద్దాం అనుకున్నా వీళ్ళ డిష్, బట్ దీంతో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ బబుల్ టీ, బబుల్ కాఫీ అట్లాంటిది ఏదో ఉంది. అండ్ డెజర్ట్స్ కూడా స్టార్టింగ్లో బాగున్నాయి, అవి ట్రై చేద్దాం. అండ్ లోకల్ స్ట్రీట్ ఐటమ్స్ అంటే నేను మామూలుగా ఈడ ఆక్టోపస్లు, స్పీడ్లు అట్లాంటి ఫ్రై చేసి ఉంటాయేమనుకున్నా. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది షాప్స్లో పోర్కే ఉన్నది. చికెన్ తక్కువ ఉంది, డక్ అండ్ పోర్క్ ఉంది. డక్ కూడా నాకు ఇష్టం లేదు, సో డక్ ఐటమ్స్ కూడా తినడం లేదు. ఇంకా చూస్తాను ఇంకోసారి ఏదైనా మార్నింగ్ కూడా తీసుకుంటాం. ఇఫ్ నాట్ ఈ కాఫీస్ ఆర్ సంథింగ్ తో విల్ స్టాప్ దిస్. బబుల్ టీ, మింట్ టీ, టీలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నేను ఇక్కడ బ్లాక్ గ్రాస్ కొద్దిగా ఫేమస్ అని విన్నాను, సో బ్లాక్ గ్రాస్ మిల్క్ టీ చెప్పాను. అండ్ ఆల్సో ఫ్యాషన్ ఫ్రూట్ షేక్ కూడా చెప్పాను. ఇవి 45 బాట్ ఉన్నాయి అంతే. వాళ్ళకి అర్థం కాలేదు చెప్పడం, సో మెనూలో చూపించాను ఇది అని. అండ్ ఇది కూడా హారిబుల్గానే ఉండిందని చెప్పాలి. డిష్ మిల్క్గా లేదు. బ్లాక్ గ్రాస్ అయితే అదేదో కొత్తది ట్రై చేయింది అని ట్రై చేశాను, ఇంకోసారి ట్రై చేయకూడదు అనిపించింది, అట్లుంది టేస్ట్. అది ఇదర్ జ్యూస్ కానీ షేక్ కానీ ఫర్ అవర్స్ సిప్ చేయొచ్చు ఈజీగా. లైక్ డ్రై ఐస్ కాదు కానీ సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెంట్ ఐస్ క్యూబ్స్ వేసి ఇచ్చారు. దట్ ఆల్మోస్ట్ లాస్టెడ్ ఫర్ సమ్ అవర్స్. ఫ్యాషన్ ఫ్రూట్ షేక్ ఇచ్చారు. అండ్ ఆల్సో నేను కొద్దిగా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ బ్లాక్ గ్రాస్ మిల్క్ టీ ఎట్లుంటుందో అనో. కలర్ వచ్చి వైట్ మిల్క్లో బ్లాక్ గ్రాస్ అంటే జెల్లీ లాగా ఉండింది, బ్లాక్గా. బట్ అలాగా పెద్ద స్ట్రా ఇచ్చాడు, దాంతోనే జెల్లీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ కష్టపడి ఇది కాసేపు తాగేసి అక్కడ పెట్టేశాను మళ్ళీ. ఈ విధంగా ఫస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకాక్ కొద్దిగా హారబుల్గా జరిగింది. అండ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలా ఉంటుంది అని ఇక్కడ ఫుడ్స్ అంతా. Yeah, this is my first experience soon after coming to Bangkok. Thanks for watching and subscribe to my channel.